హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇదైతే మా తమ్ముడు రెసిపీ అండి, చికెన్ గ్రేవీ కర్రీ. సో మనం చూపించిన మసాలా అంతా రెడీ చేసుకోవాలి. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని హాఫ్ కేజీ చికెన్కి అయితే అంత మసాలా తీసుకున్నాడండి. సో వాటన్నిటిని మిక్సీ పట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాడు. ఒక పక్క ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు ఇలా చికెన్ పీసెస్కి ఏం చేశాడంటే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాడు. ఉప్పు, కారం, పసుపు, తర్వాత కొంచెం పెరుగు, నిమ్మరసం వీటన్నిటిని వేసి మ్యారినేట్ చేసుకున్నాడండి. ఎక్కువసేపు కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక పక్క ఆయిల్లో మసాలా అంతా మగ్గిపోతుంది. ఇది ఓన్లీ హాఫ్ కిలో చికెన్కి అయితే ఒక 400 గ్రామ్స్ ఆఫ్ మసాలా వేసాడండి. చికెన్ గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. ఇంకెలాంటి రెస్టారెంట్కి వెళ్ళి మీరు ట్రై చేయాల్సిన అవసరమే లేదు. రోటీస్లో కానీ అండ్ రైస్లో కానీ అదుర్స్ అనుకోండి. ఇంకేం చేశాడంటే మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చే వరకు మసాలా ఫ్రై చేసేసి మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ అయితే ఇందులో వేసాడండి. చెప్పాను కదా, ఏం వేసాడంటే ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, పెరుగు, అంతే ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఏం చేశాడంటే ఇంకా ఆల్రెడీ మనం వేసిన ఉప్పు, కారం అయితే సరిపోదు కదా, మళ్ళీ ఇక్కడ ఉప్పు, కారాలు అయితే వేసేస్తున్నాడు అనమాట. ఇలా వేసుకొని ఇంకా మంచిగా ముక్కలకు అనేది ఇవి బాగా పట్టిపోవాలి ఫ్రెండ్స్. ఇంకంతే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మా తమ్ముడు చేశాడు కదా, ఎలా ఉంటుందో అనుకున్నాను. వాడు ఆల్రెడీ ట్రై చేసి చాలా బాగుంటుందని చేశాడనమాట. మేము కూడా తిన్నాము, సూపర్గా ఉందన్నమాట. సో చికెన్తో చాలా రకాలు చేసుకోవచ్చండి. చికెన్ వేపుడు, చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ పులుసు, ఇట్లా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ మనం మసాలా పట్టుకున్న మిక్సీ గిన్నె ఉంటుంది కదా, దాన్ని కడిగేసి అయితే వాటర్ పోసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ అన్నీ మగ్గిపోయి ఉంటాయి కదండి. సో ఇలా వేసేసుకొని ఇంకా పొడి మసాలా నేను ఏం వేస్తానో తెలుసు కదండి. వేయించిన ధనియాల పొడి, కొబ్బరి, వెల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసాడండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి పడే వరకు ఉండనిచ్చేసి ఇంకా ఏం చేశాడు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఒకసారి చెప్పేసాను ఫ్రెండ్. బట్ వాటర్ వేసిన తర్వాత చికెన్ అనేది బాగా ఉడకాలి. అది ఎలా అంటే మనకి ఎప్పటి వరకు అంటే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అదే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫాలో అయిపోండి.